Hello students, welcome to Sri Vidya Coaching Center, Anantapur. Today I will explain SBI Clerk Reasoning Expected Model Paper. So we are all know from 20th onwards SBI Clerk prelims exams will be conducted. So today I will explain expected model papers for SBI Clerk Reasoning. Shall I go to first question? First, direction 1 to 5 questions. 8 persons are sitting around a square table in such a way 4 persons are sitting at 4 corners and facing outside, while other 4 persons are sitting middle of each side and facing inside. So here the direction means ఇక్కడ డైరెక్షన్ ఏమి ఇచ్చా అంటే 8 పర్సన్స్ ఇచ్చాడు. ఆ 8 పర్సన్స్ స్క్వేర్ టేబుల్లో ఉన్నారంట. నలుగురు వచ్చేసి కార్నర్లో ఉన్నారు, నలుగురు వచ్చేసి మిడిల్లో ఉన్నారు. కార్నర్లో ఉన్న వాళ్ళు వచ్చేసి ఫేసింగ్ అవుట్ సైడ్ ఉన్నారు సెంటర్ నుంచి, మిడిల్లో ఉన్న వాళ్ళు వచ్చేసి ఫేసింగ్ ఇన్సైడ్ ఉన్నారు. సో డయాగ్రామ్ వేసుకుందామండి. దిస్ ఈజ్ ద స్క్వేర్ టేబుల్. సో మిడిల్ కార్నర్, మిడిల్లో ఉన్న వాళ్ళు వచ్చేసి ఫేసింగ్ ఇన్సైడ్ కాబట్టి ఈ డైరెక్షన్. కార్నర్లో ఉన్న వాళ్ళు వచ్చేసి ఫేసింగ్ అవుట్ సైడ్ డైరెక్షన్. నెక్స్ట్ మూవ్ టు పజిల్. ఎప్పుడైనా పజిల్ చేసేప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే, పజిల్లో మనకి ఎక్కడైనా క్లూస్ దొరుకుతాయో లేదని చూడాలి. మెయిన్ ఎక్కడైతే క్లూస్ ఉంటే ఆ క్లూస్ని మనం గ్రాప్ చేయాలి. సో ఫస్ట్ పజిల్ చదివేద్దాం ఒకసారి. క్యూ సీట్స్ థర్డ్ టు రైట్ ఆఫ్ టీ. ఎక్కడ కూడా క్యూ గురించి ఆర్ గురించి ఏ ఫేస్ చేశారో మనకి ఎక్కడ చెప్పలేదు కాబట్టి నెక్స్ట్ పాయింట్కి వెళ్ళాలి. టీ సీట్స్ థర్డ్ టు లెఫ్ట్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ క్యూ. టీ అనేవాడు ఎలా ఉన్నాడంటే, టీ సీట్స్ థర్డ్ టు లెఫ్ట్ ఆఫ్ వన్ ఆఫ్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ క్యూకి ఇమ్మీడియట్ నైబర్లో ఎవరు ఉంటారో వానికి థర్డ్ లెఫ్ట్లో టీ ఉన్నాడు. నెక్స్ట్ ఎస్ సీట్స్ సెకండ్ టు రైట్ ఆఫ్ ద వన్ హూ సీట్స్ సెకండ్ టు రైట్ ఆఫ్ టీ. ఎస్ అనేవాడు ఎలా ఉన్నాడంటే, ఎస్ సీట్స్ సెకండ్ టు రైట్ ఆఫ్ ద వన్ హూ సీట్స్ సెకండ్ టు రైట్ ఆఫ్ టీ. టీకి సెకండ్ రైట్లో ఎవడైతే ఉంటాడో వీడు సెకండ్ రైట్ టీకి, వీడికి సెకండ్ రైట్లో ఎస్ ఉంటాడు. సో ఇట్ మీన్స్ టీకి ఫోర్త్ రైట్స్లో ఎస్ ఉంటాడని అర్థం. ఇది క్లూ. నెక్స్ట్ వన్, పీ నైదర్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ ఆర్ నార్ క్యూ. పీ అనేవాడు ఆర్కి క్యూకి పక్కన ఉండకూడదు. తర్వాత నెక్స్ట్ వి సీట్స్ థర్డ్ టు రైట్ ఆఫ్ యూ. బి అనేవాడు యూకి ఎలా ఉన్నాడు, థర్డ్ రైట్లో ఉన్నాడు. హూ, ఇక్కడ హూ మీన్స్ యూ. హూ డస్ నాట్ సిట్స్ అట్ ఎనీ కార్నర్. యూ అనేవాడు ఎప్పుడంటే ఏ కార్నర్లో ఉంటాడంటే మిడిల్లో ఉంటాడు. సో నేను ఏం చేస్తాను అంటే యూని తీసేసుకుంటా, ఈ క్లూని తీసుకుంటా. మనకి ఇచ్చాడు కాబట్టి ఇక్కడ యూ తీసుకుంటా. యూకి థర్డ్ రైట్లో ఎవరున్నాడు, బి ఉన్నాడు. థర్డ్ రైట్ అంటే ఇదే కదా, 1 2 3. నెక్స్ట్ వన్, డబ్ల్యూ సీట్స్ సెకండ్ టు లెఫ్ట్ ఆఫ్ వి. వికి ఇక్కడ ఉన్నాడు కదా ఆల్రెడీ ప్లేస్ ఉన్నాడంటే, వికి సెకండ్ లెఫ్ట్ అంటే ఇటు సైడ్ వస్తుంది. ఇక్కడ ఎవరు వస్తాడంటే డబ్ల్యూ వస్తాడు. సో ఇక్కడ క్లూస్ అయిపోయినాయి. నెక్స్ట్ పజిల్ ఎప్పుడైనా కానీ 1 or 2 టైమ్స్ చదవాలి, నీట్గా స్పీడ్ చదవాలి. ఆల్రెడీ మనకి క్లూస్ దొరికేసినాయి. టీకి ఫోర్త్ రైట్లో ఎవరున్నారు, ఎస్ ఉన్నాడు. సో ఇది ఎక్కడ కానీ మనకి ఎక్కడ క్లూ లేదు కాబట్టి దీన్ని వదిలేసేయాలి. నెక్స్ట్ వన్, క్యూ సీట్స్ థర్డ్ టు రైట్ ఆఫ్ టీ. క్యూ అనేవాడు క్యూ సీట్స్ థర్డ్ టు రైట్ ఆఫ్ ఆర్. ఆర్కి థర్డ్ రైట్లో క్యూ ఉన్నాడు. దీన్ని ఒకసారి మనము పాసిబిలిటీ వేసుకొని చూద్దాము, ఓకేనా. ఇక్కడ ఆర్ పెట్టుకుంటే వీడికి థర్డ్ రైట్లో ఇక్కడ డబ్ల్యూ వస్తాడు కాబట్టి ఇక్కడ మన క్యూ ప్లేస్ చేసేకి లేదు కాబట్టి ఇక్కడ ఆర్ రాదు. సో ఈ ప్లేస్లో ఆర్ రాదు. నెక్స్ట్ ఈ ప్లేస్లో ఆర్ తీసుకుంటే వీటికి రైట్ సైడ్ అంటే ఈ సైడ్ అవుతుంది. 1 2 3 ఇక్కడ క్యూ ప్లేస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్కి వెళ్దాం.
టీ సీట్స్ థర్డ్ టు లెఫ్ట్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఇమ్మీడియట్ నైబర్స్ ఆఫ్ క్యూ. ఇప్పుడు క్యూకి ఇమ్మీడియట్ నైబర్స్ వీళ్ళిద్దరు అవుతారు. ఎవరు డబ్ల్యూని ఇక్కడ ఎవరు లేరు కాబట్టి ఈ ప్లేస్లో ఎవరు వస్తే వాళ్ళు క్యూకి ఇమ్మీడియట్ నైబర్ అవుతారు. వీడికి థర్డ్ లెఫ్ట్ చూసుకోండి, డబ్ల్యూకి థర్డ్ లెఫ్ట్ అంటే ఈ సైడే కదా, డబ్ల్యూ 1 2 3. సో ఇక్కడ టీ రాదు. సో ఇక్కడ వీని తీసుకుంటే ఇమ్మీడియట్ నైబరు, ఇక్కడ నుంచి థర్డ్ లెఫ్ట్ 1 2 3. సో ఇక్కడ టీ వస్తుంది. సో ఈ పాసిబిలిటీలో టీకి ఫోర్త్ రైట్లో ఎస్ ఉండాలి. సో ఫోర్త్ రైట్ అంటే 1 2 3 4 5. సో ఇక్కడ ఎస్ రావాలి, ఆల్రెడీ మనకి యూ వచ్చింది కాబట్టి. సో ఇక్కడ కూడా మనం ఆర్ తీసుకునే లేదు. సో ఈ ఆర్ తీసేస్తే మిగతావన్నీ తీసేయచ్చు. మనకి ఆరు ఇక్కడ చూసాం, ఇక్కడ చూసాం. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం ఒకసారి. నెక్స్ట్ ఇక్కడ ఆర్ ప్లేస్ చేసుకొని ఆర్కి థర్డ్ రైట్లో క్యూ ఉంటాడు. క్యూకి ఎవరైతే ఇమ్మీడియట్ నైబర్స్ ఉంటారో వాళ్ళకి థర్డ్ లెఫ్ట్లో ఎవరు ఉంటారు, టీ ఉంటాడు. చూడండి బీకి థర్డ్ లెఫ్ట్ చూసుకోండి 1 2 3. ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ టీ పెట్టుకుంటే టీకి ఫోర్త్ రైట్లో ఎస్ ఉంటాడు 1 2 3 4 ఎస్ ఉంటాడు. సో రిమైనింగ్ మిగిలిపోయిన వచ్చేసి పీ. ఎప్పుడన్నా పజిల్ చేసేటప్పుడు మనం గుర్తించుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే ఫస్ట్ మనం పజిల్ చదివిన వెంటనే మనకి అర్థమైపోతుంది క్లూస్. ఆ క్లూస్ మనం పేపర్ మీద రాసుకునే కంటే మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకున్న తర్వాత నెక్స్ట్ టైం సెకండ్ టైం అదే పజిల్ని మన సెకండ్ క్లూస్ వేసుకునేటప్పుడు వెంటబెట్టినే మన క్లూస్ అన్నీ అర్థమైపోయి మరి నెక్స్ట్ పజిల్ చదవకోకుండా క్లూస్ని అన్నీ అరేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా చేస్తేనే టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. ఫస్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ సిట్ ఆపోజిట్ టు డబ్ల్యూ. డబ్ల్యూకి ఆపోజిట్లో ఉన్నారంటే పీ ఉన్నాడు. సో ఇక్కడ పీ లేదు కదా, సో ఆన్సర్ వచ్చేసి నన్ ఆఫ్ దిస్. నెక్స్ట్ వన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ సీట్స్ సెకండ్ టు లెఫ్ట్ ఆఫ్ ద వన్ హూ సీట్స్ థర్డ్ టు రైట్ ఆఫ్ పీ. పీకి థర్డ్ రైట్లో ఎవరున్నారో, ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ థర్డ్ రైట్లో ఎవరున్నారో, హూ అమంగ్ ద ఫాలోయింగ్ సీట్స్ సెకండ్ టు లెఫ్ట్, వీడికి సెకండ్ లెఫ్ట్లో ఎవరు ఉంటారో వాడిని మనం కనుక్కోవాలి. చూడండి పీకి థర్డ్ లెఫ్ట్లో సారీ పీకి థర్డ్ రైట్లో, పీ ఇక్కడ ఉంది కదా, పీకి థర్డ్ రైట్లో ఉన్నారు టీ ఉన్నాడు, వీడికి సెకండ్ లెఫ్ట్లో ఉన్నాడు క్యూ ఉన్నాడు. సో మన ఆన్సర్ వచ్చేసి క్యూ ఉంది కదా ఆన్సర్. సో మన ఆన్సర్ వచ్చేసి క్యూ, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ మూవ్ టు థర్డ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అబౌట్ వి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అబౌట్ వి. సారీ క్వశ్చన్ రాంగ్ చదివాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అబౌట్ వి. వి గురించి ఏ స్టేట్మెంట్ ట్రూగా చెప్తుంది అని అడుగుతున్నాడు. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, వి సీట్స్ సెకండ్ టు రైట్ ఆఫ్ పీ. వి సీట్స్ డయాగ్రామ్ ఆల్రెడీ మనం డ్రా చేసాం కదండి, ఒకసారి డయాగ్రామ్ మళ్ళీ డ్రా చేస్తాను ఇక్కడ. సారీ, డయాగ్రాము ఇక్కడ ఒకసారి మరీ డ్రా చేస్తాము. మరి మనం ఫ్రంట్ బ్యాక్ సైడ్ తిరగకుండా ఇక్కడ డ్రా చేస్తాము. ఇక్కడ యూ, వీడికి ఆపోజిట్లో క్యూ, ఇక్కడ టీ, వీడికి ఆపోజిట్లో ఎస్, నెక్స్ట్ ఇక్కడ డబ్ల్యూ, నెక్స్ట్ ఇక్కడ వి, ఇక్కడ పి, ఇక్కడ ఆర్. చూడండి ఇక్కడ ఏమంటున్నాం, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అబౌట్ వి. వి గురించి ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అంటాడు. వి సీట్ సెకండ్ టు రైట్ ఆఫ్ పీ. పీకి సెకండ్ లెఫ్ట్లో ఉన్నాడు కాబట్టి సో ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. సెకండ్ వన్, యూ సీట్ ఆపోజిట్ టు బి. యూకి ఆపోజిట్లో ఆర్ ఉన్నాడు కాబట్టి ఇది కూడా రాంగ్. నెక్స్ట్ థర్డ్ వన్, ఆర్ సీట్ థర్డ్ టు లెఫ్ట్ ఆఫ్ బి. బికి థర్డ్ లెఫ్ట్లో ఉన్నారు ఆర్ అంటున్నాడు. బికి థర్డ్ లెఫ్ట్ అంటే ఈ సైడే కదండి, ఈ సైడ్ చూడండి క్యూ 1 2 3 టీ ఉన్నాడు కాబట్టి సో ఇది కూడా ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్. నెక్స్ట్ ఫోర్త్ స్టేట్మెంట్, వి సీట్స్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ వన్ హూ సీట్స్ సెకండ్ టు రైట్ ఆఫ్ యూ. యూకి ఎవరైతే సెకండ్ రైట్లో ఉంటాడో వాడికి ఇమ్మీడియట్ రైట్లో వి ఉంటాడు అంటున్నాడు. యూకి సెకండ్ రైట్లో ఎస్ ఉన్నాడు, ఎస్కి ఇమ్మీడియట్ రైట్లో యూ ఉన్నాడు. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ వన్. నెక్స్ట్ మూవ్ టు ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఎస్ విత్ రెస్పెక్ట్ టు క్యూ. ఎస్ విత్ రెస్పెక్ట్ టు క్యూ. క్యూ నుంచి చూసుకోండి డయాగ్రామ్లో
సెకండ్ టు లెఫ్ట్ ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ టు లెఫ్ట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్స్ ఈజ్ థర్డ్ టు లెఫ్ట్ ఆఫ్ వి. వికి థర్డ్ లెఫ్ట్లో ఉన్నారండి. డయాగ్రామ్ చూడండి ఒకసారి. 1 2 3 టీ ఉంటాడు. సో మన ఆన్సర్ వచ్చేసి టీ. నెక్స్ట్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. డైరెక్షన్ హియర్ డైరెక్షన్ ఈజ్ 6 to 10 క్వశ్చన్. 7 employees A, B, C, D, E, F and G of a bank are working on 7 different designations. ఏమేమి ఇచ్చాడు? CEO, GM, DGM, AGM, మేనేజర్, జూనియర్ మేనేజర్ అండ్ క్లర్క్. సో ఈ డిజిగ్నేషన్స్ ఒకసారి నేను ఇక్కడ రాస్తాను. CEO, నెక్స్ట్ వచ్చేసి GM, నెక్స్ట్ DGM, నెక్స్ట్ AGM, మేనేజర్, జూనియర్ మేనేజర్ మీన్స్ JM, ఫైనల్ వన్ క్లర్క్. సో ఫస్ట్ పజిల్, ఆల్ ద డిజిగ్నేషన్ గివెన్ ఆర్ టు బి కన్సిడర్ ఇన్ ఏ గివెన్ ఆర్డర్. CEO హెడ్ ఉంటాడు, ఈజ్ కన్సిడర్ యాజ్ సీనియర్ మోస్ట్ అండ్ క్లర్క్ ఈజ్ కన్సిడర్ యాజ్ ద జూనియర్ మోస్ట్. సో మన డయాగ్రామ్ కరెక్ట్గా వేసాం కాబట్టి నెక్స్ట్ ఫస్ట్ క్లూ, నాట్ మోర్ దెన్ 2 persons ఆర్ జూనియర్ టు ఈ. అంటే ఈ కంటే ఈ కింద ఇద్దరు కంటే ఎక్కువ మంది జూనియర్ ఉండకూడదు. సో మనం 2 పాసిబిలిటీస్ తీసుకుందామండి. ఏమంటారు? నాట్ మోర్ దెన్ 2 persons ఆర్ జూనియర్ టు ఈ. ఈ కంటే జూనియర్లు ఇద్దరు కంటే ఎక్కువ ఉండకూడదు అంటున్నాడు. ఓకేనా? అంటే ఒకరు ఉండొచ్చు, అంటే ఇద్దరు కంటే ఎక్కువ ఉంటే ముగ్గురు నలుగురు అట్లా ఉండకూడదు. కాబట్టి ఈ ఒకటి చోట ఇక్కడ ఈ తీసుకుంటున్నా, నెక్స్ట్ వచ్చేసి ఈ ఇక్కడ తీసుకుంటున్నా, అంతే కదా. ఈ ఫస్ట్ పాసిబిలిటీలో ఈ కంటే ఇద్దరు జూనియర్ ఉన్నారు, సెకండ్ పాసిబిలిటీలో ఈ కంటే ఒకరు మాత్రమే జూనియర్ ఉన్నారు. సాటిస్ఫై అయింది కండిషన్. నెక్స్ట్ 2 డిజిగ్నేషన్స్ లైస్ బిట్వీన్ ఈ అండ్ బి. ఈకి బీకి ఎన్ని డిజిగ్నేషన్ అంటున్నాడు? 2 డిజిగ్నేషన్స్. సో ఈ ఇక్కడ ఉంది కదండి, ఈకి కింద ఓన్లీ 2 డిజిగ్నేషన్ మాత్రం ఉన్నాయి. కానీ ఈకి బీకి 2 డిజిగ్నేషన్ ఉండాలంటే ఈకి థర్డ్ ప్లేస్లో, ఈ పైన థర్డ్ ప్లేస్లో ఎవరు ఉండాలా? బి ఉండాలా. సో ఇక్కడ బి ప్లేస్ వేస్తే ఈకి బీకి 2 ప్లేసెస్ ఉన్నాయి, ఇక్కడ ఈకి బీకి 2 ప్లేసెస్. నెక్స్ట్ వన్, ఏ ఈ సీనియర్ టు డి. ఏ అనేవాడు ఎలా ఉన్నంట? డి కన్నా పైన ఉన్నాడు. నెక్స్ట్ వన్, సి ఈజ్ నాట్ CEO. సి అనేవాడు CEOలో రాడు. నెక్స్ట్, సిఈ సీనియర్ టు ఎఫ్. సి అనేవాడు ఎలా ఉన్నంటే సి కన్నా సీనియర్, ఎఫ్ సి పైన, సి అనేవాడు ఎఫ్ పైన ఉంటాడని అర్థం. నెక్స్ట్, మోర్ దెన్ 2 persons ఆర్ సీనియర్ టు ఏ. అంటే ఏ కంటే సీనియర్లు ఎంతమంది అంటే మోర్ దెన్ 2 persons, 2 persons పైన ఉండాలి. అంటే 3 కానీ 4 కానీ 5 కానీ అలా ఉండాలి. సో నెక్స్ట్ వన్, డి ఈజ్ నాట్ క్లర్క్. డి అనేవాడు ఇక్కడ రాడు. నెక్స్ట్ వన్, సి ఈజ్ నాట్ GM. సి ఇక్కడ రాడు. సో ఇప్పుడు అరేంజ్ చేసింది మనము ఏడీని అరేంజ్ చేయాలా, సిఎఫ్ని అరేంజ్ చేయాలా. సి ఇక్కడ రాడు, ఇక్కడ రాడంటే సో ఇక్కడ ఒకసారి సి పెట్టుకుందాం, సి ఇక్కడ పెట్టుకోండి. నెక్స్ట్ సి తర్వాత ఏడి. ఏ ఆల్రెడీ క్లర్క్లో ఏ రాడు, డి రాడు కదా క్లర్క్లో. సో ఇక్కడ డి అరేంజ్ చేసుకుంటే ఇంకా నెక్స్ట్ ఏముంది? ఏఎస్ఎంలో ఏ పైన ఉంటాడు గట్ట, ఇక్కడ ఏ పెట్టుకుంటే ఏ కంటే పైన ఎంతమంది ఉండాలా? ఓన్లీ మోర్ దెన్ 2 persons కాబట్టి 3 persons వచ్చినాయి. ఎగ్జాక్ట్లీ సాటిస్ఫై అయింది. సి కింద ఇంకా ఒక ప్లేస్ కాబట్టి ఈ ప్లేస్ ఎవరు ఉంటారు? సి కింద ఎఫ్ ఉండాలి కాబట్టి ఎఫ్. నెక్స్ట్ రిమైనింగ్ మిగిలిపోయింది, జీ మిగిలిపోయింది. సో మనకి ఈ పాసిబిలిటీలోనే కరెక్ట్ వచ్చేసింది కాబట్టి మూవ్ టు క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ ఏజిఎం. ఏజిఎం ఎవరండి? ఏ కదా. సో మనకు ఆన్సర్ లేదు కాబట్టి నన్ ఆఫ్ దిస్. నెక్స్ట్ వన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ GM. GM ఎవరు? బి. బి ఎగ్జాక్ట్ ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్. నెక్స్ట్
హౌ మెనీ డిజిగ్నేషన్స్ లైస్ బిట్వీన్ జీ అండ్ డి? జీకి డికి ఎన్ని డిజిగ్నేషన్స్ ఉన్నాయి? జీ ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉంది. డి ఇక్కడ ఉంది. 1 2 3 4 డిజిగ్నేషన్స్ కదా. సో మన ఆన్సర్ వచ్చేసి 4, ఆప్షన్ డి. నెక్స్ట్ వన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ సిఇఓ? సిఇఓ జీ కదా, సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ రిగార్డింగ్ ఎఫ్? ఎఫ్ గురించి అడుగుతున్నాడు. ఏమి ఇచ్చాడు ఇక్కడ? కండిషన్ జీ, సారీ మనకు వచ్చిన పజిల్ ఉంది జీ బి సి ఏ ఈ డి ఎఫ్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ రిగార్డింగ్? ఇక్కడ కొన్ని స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఎలా ఉంటాయి? ఎఫ్కి సంబంధించినవి ఏది కరెక్టో అది కనుక్కోవాలి. ఎఫ్ ఈ సీనియర్ టు ఓన్లీ 1%. ఎఫ్ అనేది అందరికంటే జూనియర్ కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. నెక్స్ట్, డి ఈజ్ జస్ట్ జూనియర్ టు ఎఫ్. డి అనేవాడు జస్ట్ సీనియర్ కదా, సో ఇది కూడా రాంగ్. నెక్స్ట్, ఎఫ్ ఈజ్ క్లర్క్. ఎఫ్ అనేవాడు క్లర్క్ కదా, లాస్ట్ పొజిషన్లో ఉండేది, సో ఆన్సర్ ఈజ్ కరెక్ట్. ట్రూ అడిగినాడు, ట్రూ. నెక్స్ట్ 11 to 15, స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్స్ ఇన్ ఏ సెట్ అండ్ కోడ్ లాంగ్వేజ్. ఒక కోడ్ లాంగ్వేజ్ ఇచ్చాడండి. ఆ కోడ్ లాంగ్వేజ్లో గ్లోబల్ బడ్జెట్ ఫియర్ అనే కోడ్ ఇచ్చాడు. LAACDF అని ఇచ్చాడు. గ్లోబల్ మంత్ టేబుల్ ప్రోడక్ట్ అని ఇచ్చాడు. దానికి ఏమి ఇచ్చాడు? కోడ్ PRRSACTP ఇచ్చాడు. నెక్స్ట్, సెంట్రల్ బడ్జెట్ మంత్ టేబుల్ సర్వే అనే కోడ్ అనే ఒక ఇచ్చాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు. దానికి కోడ్ వచ్చేసి TPDFRSBGEHG అని ఇచ్చాడు. నెక్స్ట్, సేల్ మంత్ ప్రోడక్ట్ అని ఇచ్చాడు. దీనికి RTTPPR అని ఇచ్చాడు. సో మనం చేయాల్సిందల్లా ఒకదానికి ఏదైనా ఒకదానికి కోడ్ ఉంటుందాం. ఫస్ట్ దాన్ని చూడండి, గ్లోబల్ ఉందా? ఇక్కడ గ్లోబల్ ఉంది. నెక్స్ట్ ఇంకెక్కడ గ్లోబల్ ఉంది? ఇక్కడ గ్లోబల్ ఉంది. ఇంకెక్కడన్నా గ్లోబల్ ఉందా? ఇక్కడెక్కడ గ్లోబల్ లేదు కాబట్టి ఈ రెండు కోడ్స్ చెక్ చేసుకోండి. ఏదైతే కామన్ ఉంటుందో అదే గ్లోబల్కి సంబంధించింది. LA కామన్ ఉందా? లేదు. AC కామన్ ఉందా? ఉంది. సో AC అనేది వచ్చేసి గ్లోబల్కి కోడ్. సో ఇలా మీరు ఫైండ్ అవుట్ చేసుకోండి మిగతా కోడ్స్. సో డైరెక్ట్ నేను మూవ్ టు క్వశ్చన్కి వెళ్ళిపోతాను. వాట్ ఈజ్ ద కోడ్ ఫర్ ప్రోడక్ట్? ఇలా మన కోడ్ ఫైండ్ అవుట్ చేస్తే ప్రోడక్ట్ కోడ్ ఏంటంటే PR. సో అవర్ ఆన్సర్ ఈజ్ 3. నెక్స్ట్ వన్, సేల్ టేబుల్ మంత్ డొమెస్టిక్స్. దీనికి మన కోడ్ కనుక్కోవాలా. సేల్కి ఏది RT వస్తుంది. టేబుల్కి వచ్చేసి RS. నెక్స్ట్ మంత్ TP. డొమెస్టిక్స్ ఇక్కడెక్కడ లేదు కాబట్టి మన కోడ్లో లేని కొత్త కోడ్ని ఇక్కడ వచ్చేది. ఈ మూడుతో పాటు కొత్త కోడ్ ఉండాలి. RT RS TP. RT RS TP OQ ఉందా ఎక్కడన్నా? కానీ ఏ కోడ్లో లేదు కదా, సో దీన్ని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకోటి చూడండి, RT RS TP ఉందా? లేదు, ఇది లేదు. నెక్స్ట్ RT RS TP ఉందా? TP ఎక్కడ లేదు కాబట్టి ఇది లేదు. RT AC, సో ఇది కూడా కాదు. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్, HG స్టాండ్స్ ఫర్. HG అనేది ఏదైనా కూడండి 2 దాంట్లోకి వస్తుంది. ఒకటి ఎయిదర్ సెంట్రల్ ఆర్ సర్వే. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మే బీ ద కోడ్ ఫర్ కీప్ మంత్ ఫియర్? కీప్కి కోడ్ ఏంటంటే, కీప్ ఎక్కడ లేదు కదా ఇందులో, సో మనము దీనికి కొత్త కోడ్ కాబట్టి కీప్ దానికి కొత్త కోడ్ ఉంటుంది. సో మంత్కి ఉంది కానీ మంత్ కోడ్ ఏంటంటే TP. ఫియర్కి కోడ్ వచ్చేసి LA. TPLA ఫాలోడ్ బై న్యూ కోడ్. చూసుకోండి, TPLA. RT ఉందా? RT ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది కాదు. ఇక్కడ TPLA లేదు కాబట్టి ఇది లేదు. TPLA LB ఎక్కడ ఉందా? ఎక్కడ లేదు కదా, ఇది న్యూ కోడ్ కదా. LB అనేది కీప్ కోడ్ కాబట్టి థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ మూవ్ టు 15th క్వశ్చన్. ఇక్కడ కోడ్ ఇచ్చాడండి, మనం దాన్ని కన్ఫ్యూజ్ వర్డ్స్ కనుక్కోవాలి. TPకి ఏదండి? మంత్ కదా, మంత్. నెక్స్ట్ OQకి ఆల్రెడీ మనం కనుక్కున్నాం. PRకి ఏంటంటే ప్రోడక్ట్. మంత్ ప్రోడక్ట్ విత్ న్యూ వర్డ్.
ఓక్యూ అనేది మనకి ఎక్కడ కోడ్ లేదు కాబట్టి దీనికి న్యూ వర్డ్ వచ్చి ఉంటుంది. ఓకేనా, చూడండి మంత్ ప్రోడక్ట్ టేబుల్ అనేది మనకు ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ సేల్ మంత్ ప్రోడక్ట్ ఉంది, సేల్ అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ మంత్ డొమెస్టిక్స్ అనేది ఎక్కడ లేదు కదా, సో ఇదే మన ఆన్సర్. నెక్స్ట్ 16th క్వశ్చన్. 16th క్వశ్చన్ వచ్చేసి సిలాయిజమ్స్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఓన్లీ ఎ ఫ్యూ పార్టీస్ మ్యూజిక్. ఓన్లీ ఎ ఫ్యూ పార్టీ. నెక్స్ట్ వన్ సమ్ మ్యూజిక్ ఈజ్ లౌడ్. సమ్ మ్యూజిక్ అనేటంటే లౌడ్ అంటున్నాం. నెక్స్ట్ వన్ నో లౌడ్ ఈజ్ మ్యూట్. నో లౌడ్ ఈజ్ మ్యూట్. లౌడ్కి మ్యూట్కి ఏమంటున్నాడు, సంబంధం లేదంటున్నాడు. ఓకే, ఇది ఎవరికి కనిపించదేమో, సరే. సో వేరే కలర్ తీసుకుంటున్నా. సో లౌడ్కి మ్యూట్కి నో వచ్చాడు బట్టి మ్యూట్, నో కండిషన్. సో ఫస్ట్ కన్క్లూజన్, సమ్ లౌడ్ ఈజ్ నాట్ పార్టీ. సమ్ లౌడ్ నాట్ పార్టీ అంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, సమ్ నాట్ వచ్చింది కాబట్టి మనము ఈ కన్క్లూజన్ని ఆల్తో ప్రూవ్ చేస్తే కన్క్లూజన్ రాంగ్ అవుతుంది. ఇన్ కేస్ మనం ఆల్తో ప్రూవ్ చేయకపోతే ఈ కన్క్లూజన్ కరెక్ట్ అవుతుంది. చూడండి, పార్టీని తీసుకెళ్ళి సమ్ పైన లౌడ్ పైన ఇట్లా ఓవర్లాప్ చేయొచ్చు. ఇలా చేసినా కూడా మనకి మెయిన్ డయాగ్రామ్కి ఏమీ ప్రాబ్లం ఉండదు కాబట్టి ఫస్ట్ వన్ రాంగ్. మనం ఆల్తో ప్రూవ్ చేస్తున్నాం కాబట్టి సమ్ నాట్ కేసు రాంగ్ అవుతుంది. సెకండ్ వన్ ఆల్ మ్యూజిక్ ఈజ్ ఎ పాసిబిలిటీ. చూడండి, మ్యూట్ పైన మ్యూజిక్ ఇలా పెడితే మనకి ఏమైనా మెయిన్ డయాగ్రామ్ని ఏమైనా డిస్టర్బ్ చేసినట్లు అవుతుందా, కాదు కాబట్టి సెకండ్ వన్ కరెక్ట్. సో మన ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 2 ఫాలోస్. ఆప్షన్ సి. మూవ్ టు 17th క్వశ్చన్. 17th క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఓన్లీ సౌల్ ఈజ్ ప్యూర్ మీన్స్ ఆల్ ప్యూర్ ఆర్ సౌల్. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్యూర్ అనేది ఓన్లీ సౌల్కి మాత్రమే సంబంధించింది. మిగతా దానికి ఏ దాంతో కూడా సమ్ కానీ ఏ రిలేషన్ కానీ ఉండదు. ఓన్లీ అన్ని దానికి నో రిలేషన్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ సమ్ ఈవిల్ ఈజ్ సోల్. ఈవిల్కి సోల్కి సమ్ రిలేషన్ ఉంది. నెక్స్ట్ వన్ ఓన్లీ ఎ ఫ్యూ ఈవిల్ ఈజ్ గుడ్. ఓన్లీ ఎ ఫ్యూ ఈవిల్ ఈజ్ గుడ్. సో ఫస్ట్ కన్క్లూజన్, ఆల్ గుడ్ ఈజ్ సౌల్ ఈజ్ ఎ పాసిబిలిటీ. అన్ని గుడ్లు సౌల్ అవుతాయా? సౌల్ని ఇలా తెచ్చి గుడ్ పైన ఓవర్లాప్ చేస్తే మెయిన్ డయాగ్రామ్కి ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా, లేదు కాబట్టి ఫస్ట్ వన్ కరెక్ట్. సెకండ్ వన్ సమ్ ప్యూర్ ఈజ్ ఈవిల్. ఆల్రెడీ ప్యూర్ అనేది సౌల్కి మాత్రమే సంబంధించింది కాబట్టి ప్యూర్కి ఈవిల్కి ఏ రిలేషన్ మనం పాసిబిలిటీలో కూడా ఎస్టాబ్లిష్ చేయలేం కాబట్టి సెకండ్ వన్ రాంగ్. సో హియర్ ద ఆన్సర్ ఈజ్ ఓన్లీ 1 ఫాలోస్. సో నెక్స్ట్ 18th క్వశ్చన్, ఓన్లీ ఎ ఫ్యూ మజెంటా ఈజ్ బ్లూ. ఓన్లీ ఎ ఫ్యూ మజెంటా ఈజ్ బ్లూ. మజెంటా బ్లూ. ఓన్లీ ఎ ఫ్యూ పీస్ ఇచ్చాడు కాబట్టి నెక్స్ట్ వన్ నో మజెంటా ఈజ్ ఎల్లో. మజెంటాకి ఎల్లోకి నో రిలేషన్ ఉంది.
నెక్స్ట్ వన్, ఓన్లీ మజెంటా ఈజ్ పింక్. పింక్ మీన్స్ ఆల్ పింక్ ఆర్ మజెంటా. ఆల్ పింక్ ఆర్ magenta. So here the first conclusion is some blue is not yellow. Some blue means ఏమంటున్నాడు ఫస్ట్ కన్క్లూజన్, సమ్ బ్లూ ఈజ్ నాట్ ఎల్లో మీన్స్ కొన్ని బ్లూలు ఉన్నాయి కదా ఇక్కడ బ్లూస్, ఈ బ్లూస్ అనేది ఏదైతే మజెంతాతో టచ్ అవుతుందో ఇది ఎల్లో కాదంటున్నాడు. కరెక్టే కదా. సో ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. సెకండ్ వన్, ఆల్ ఎల్లో ఈజ్ బ్లూ ఈజ్ ఎ పాసిబిలిటీ. అన్ని ఎల్లోలు బ్లూ అవుతాయి అంటున్నాడు. ఇలా పెట్టచ్చు. సో సెకండ్ వన్ ఆల్సో కరెక్ట్. బోత్ 1 and 2 ఫాలోస్ ఆన్సర్. నెక్స్ట్ మూవ్ టు 19th క్వశ్చన్. సమ్ హోమ్ ఈజ్ హట్. Some home is hut. No house is hut. Next one. No hut is villa. Hut ki villa ki no relation. First one వచ్చేసి conclusion. Some house is not villa. So some house is not villa అంటున్నాడు. సో వీటి మధ్య సమ్ నాట్ కేసు ఉంది. సో మనం ఏం చెప్పినాం ఇందాక, ఆల్తో ప్రూవ్ చేయొచ్చు కదా. విల్లా హౌస్ పైన తెచ్చి హౌస్ పైన విల్లాని ఇట్లా ప్లేస్ చేయొచ్చు కాబట్టి. సో ఫస్ట్ వన్ రాంగ్. సెకండ్ వన్, ఆల్ హౌస్ ఈజ్ విల్లా. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వీటి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉందంటే హౌస్కి విల్లాకి ఏ రిలేషన్ లేదు. సో వీటి మధ్య సమ్ రిలేషన్ లేదు, నో రిలేషన్, ఆల్ రిలేషన్షిప్ లేదు. కాబట్టి ఇక్కడ చూడండి సమ్ నాట్ వచ్చింది ప్లస్ ఆల్ వచ్చి ఈ రెండు టర్మ్స్ రిపీట్ అయ్యాయి. కాబట్టి మనకు వచ్చేసి ఆన్సర్ వచ్చేసి either 1 or 2 follows. సో ఆప్షన్ డి. నెక్స్ట్ మూవ్ టు 20th క్వశ్చన్. సమ్ అగ్లీ ఆర్ బ్యూటీ. సమ్ ప్రిట్టి ఆర్ క్యూట్. నో అగ్లీ ఈజ్ క్యూట్. Next, some pretty are cute. First one, some pretty is not ugly. Some pretty is not ugly. Correct కదా. ఇక్కడ అగ్లీకి క్యూట్కి నో రిలేషన్ ఉంది కాబట్టి క్యూట్తో టచ్ అయ్యే ప్రెట్టీలన్నీ అగ్లీ కాదంటున్నాడు కాబట్టి ఎగ్జాక్ట్లీ కరెక్ట్. నెక్స్ట్, సమ్ బ్యూటీ ఈజ్ నాట్ క్యూట్. కరెక్ట్ కదా. సమ్ బ్యూటీ, ఈ బ్యూటీ అనేది అగ్లీతో టచ్ అవుతుంది. ఈ అగ్లీతో టచ్ అయ్యే బ్యూటీలన్నీ క్యూట్ కాదు అంటున్నాడు సమ్. కాబట్టి సెకండ్ వన్ ఆల్సో కరెక్ట్. సో ఆన్సర్ వచ్చేసి బోత్ 1 and 2 ఫాలోస్. నెక్స్ట్ మూవ్ టు 21st క్వశ్చన్. హియర్ ద క్వశ్చన్ ఈజ్ 21st క్వశ్చన్. ఇఫ్ 2 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఆడ్ డిజిట్ ఇన్ ద నెంబర్ ఇచ్చాడంటే ఒకటి, ఆ నెంబర్ ఏంటంటే 9758462587 అండ్ 1 ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఈవెన్ డిజిట్ ఇన్ నెంబర్, దెన్ హౌ మెనీ డిజిట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ రిపీటెడ్ మోర్ దెన్ 2 times ఇన్ ద న్యూ నెంబర్ సో అప్టైన్డ్. సో ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చాడండి. ఆ నెంబర్ ఏంటంటే 9758462587 నెంబర్ ఇచ్చాడు. ఈ నెంబర్కి ఏమంటున్నాడంటే ఏవైతే ఈ నెంబర్లో ఆడ్ నెంబర్స్ ఉంటారో ఆడ్ నెంబర్లో ఉంటే 2ని సబ్స్ట్రాక్ట్ చేయమంటున్నాడు. అంటే 2ని తీసేయాల. 9లో ఇది 9 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి అందులో ఉంటే 2 మైనస్ చేస్తే 7 వస్తుంది. 7లో 2 చేస్తే -5 వస్తుంది. 5 ఆడ్ నెంబర్ కాబట్టి 2 మైనస్ చేస్తే 3 వస్తుంది. ఇంకా ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. 5 ఆడ్ నెంబర్ కాబట్టి 3 వస్తుంది. 8 ఈవెన్ నెంబర్, 7 ఆడ్ నెంబర్ కాబట్టి 5 వస్తుంది. ఇంకా రిమైనింగ్ ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్కి 1 యాడ్ చేయమంటున్నాడు. 8 + 1 యాడ్ చేస్తే 9, 4కి 5, 6కి 7, 2కి 3, 8కి 9. ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడంటే హౌ మెనీ డిజిట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ రిపీటెడ్ మోర్ దెన్ 2 times ఇన్ ద న్యూ నెంబర్. సో ఈ న్యూ నెంబర్ అయితే ఏదైతే వచ్చిందో ఆ న్యూ నెంబర్లో 2 సార్ల కంటే ఎక్కువ టైమ్స్ రిపీట్ అయిన నెంబర్ ఏది అంటున్నాడు. అంటే ఇప్పుడు 5 తీసుకోండి. 5 అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది? 1 2 3 అంటే 2 times కంటే ఎక్కువ సార్లు రిపీట్ అయింది. 3 times అయింది కాబట్టి 5 అనే నెంబర్ ఒకటి. నెక్స్ట్ 3 చూసుకోండి. 1 2 3 ఇది కూడా
2 టైమ్స్ కంటే ఎక్కువ అయింది కాబట్టి 3 ఈ 2 నెంబర్లు. నెక్స్ట్ 7 చూడండి, 7 అనేది ఓన్లీ 2 టైమ్సే, 9 అనేది ఓన్లీ 2 టైమ్స్. ఇక్కడ మన క్వశ్చన్ ఏం అడిగింది, 2 టైమ్స్ కంటే ఎక్కువ రిపీట్ అయ్యి ఉండాలి, 2 టైమ్స్ కంటే ఎక్కువ రిపీట్ అయ్యి ఉండాలి కాబట్టి ఓన్లీ 2 నెంబర్స్. సో అవర్ ఆన్సర్ ఈస్ ఓన్లీ 2. నెక్స్ట్ మూవ్ టు 22nd క్వశ్చన్. స్టడీ ద ఫాలోయింగ్ అరేంజ్మెంట్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ గివెన్ బిలో. ఇక్కడ ఆల్ఫా న్యూమరిక్ అండ్ సింబల్ సిరీస్ ఇచ్చాడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు 22nd. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఫస్ట్ ఓవెల్ ఇన్ దిస్ సిరీస్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ అండ్ 5th ఇన్ ద అబోవ్ అరేంజ్మెంట్. క్వశ్చన్ ఇచ్చండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఫస్ట్ ఓవెల్ ఇన్ దిస్ సిరీస్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ అండ్ 5 ఇన్ ద అబోవ్ అరేంజ్మెంట్. చూడండి, ఎగ్జాక్ట్లీ మిడిల్ ఉండాలి ఓవెల్. ఓవెల్స్ ఏమున్నాయి రౌండప్ చేసుకోండి. ఈ అనేది ఓవెల్, నెక్స్ట్ ఓవెల్ ఏముంది, ఏ అనేది ఓవెల్, నెక్స్ట్ వన్ యు అనేది ఓవెల్, నెక్స్ట్ వన్ ఐ అనేది ఓవెల్. ఏముందండి ఎగ్జాక్ట్లీ which of the following element is exactly in the middle of first vowel in this series from left side and 5 in the above series. Okay, sorry. క్వశ్చన్ ఏమిచ్చా అంటే ఫస్ట్ వోవెల్ ఈ ఉందండి, ఈకి ఇక్కడ ఇచ్చిన 5కి ఎగ్జాక్ట్లీ మిడిల్లో ఉన్నది వచ్చేసి 1 2 3 4 5 5 ఉన్నాయి కాబట్టి ఎఫ్ అనేది మిడిల్లో ఉంటుంది. సో అవర్ ఆన్సర్ వచ్చేసి పి. నెక్స్ట్, హౌ మెనీ సచ్ సింబల్స్ ఆర్ దేర్ ఇన్ ద అబోవ్ అరేంజ్మెంట్. సింబల్స్ హియర్ మీన్స్ కోడ్ వేసుకుందాం. సింబల్స్ ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ బై, సింబల్ పక్కన ఉండాలా, కాన్స్టెంట్ ఉండాలా, బట్ నాట్ ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై ఓవెల్. ఓవెల్ మాత్రం ఫాలోడ్ కాకూడదు. అంటే సింబల్కి బ్యాక్ సైడ్ కాన్సోనెంట్ ఉండాలా, ముందర మాత్రం ఓవెల్ ఉండకూడదు ఫ్రంట్ సైడ్లో. సో అలాంటి చెక్ చేసుకుందాం. ఫస్ట్ సింబల్ చూసుకుందాం. సింబల్కి ఫ్రంట్ సైడ్ ఓవెల్ ఉంది, సో ఇది కాదు. సో ఇది కాదు. నెక్స్ట్ సింబల్స్ ఎక్కడ టార్గెట్ చేయండి. సింబల్కి బ్యాక్ సైడ్ ఓవెల్ కాన్సోనెంట్ ఉండాలి, ఒక నెంబర్ ఉంది కాబట్టి, సో ఇది కూడా కాదు. నెక్స్ట్ సింబల్కి బ్యాక్ సైడ్ ఏముందండి, కాన్సోనెంట్ ఉంది, ఫ్రంట్ సైడ్ ఓవెల్ ఉండకూడదు కాబట్టి, బి అనేది కాన్స్టెంట్ కాబట్టి ఒక పేరు దొరికింది. ఇది ఏం పేరు అంటే $B, $, అంతే, ఇది ఒక పేరు. నెక్స్ట్ వన్ యాష్ అనేది సింబల్ కదా, సింబల్కి బ్యాక్ సైడ్ ఏముండాలా, కాన్స్టెంట్ ఉంది, ఫ్రంట్ సైడ్ ఓవెల్ ఉండకూడదు అంటే వేరేది ఏదైనా ఉండొచ్చు, కాన్స్టెంట్ ఉండొచ్చు, నెంబర్ ఉండొచ్చు, సో ఇది ఒక పేరు. నెక్స్ట్ వన్ సింబల్కి బ్యాక్ సైడ్ కాన్స్టెంట్ ఉండాలి కానీ నెంబర్ ఉంది కాబట్టి ఇది రాదు. నెక్స్ట్ సింబల్కి బ్యాక్ సైడ్ కాన్స్టెంట్ ఉంది, ఫ్రంట్ సైడ్ ఏం ఉండకూడదు కాబట్టి ఇది ఒకటి, ఓవెల్ ఉండకూడదు అంటే ఓన్లీ 3 పేర్స్. ఇక్కడ ఏమి ఆడ్ మ్యాన్ అవుట్ 4. ఎగ్జామ్లో మనకి రేపు పొద్దున ఎగ్జామ్లో 4 ఆఫ్ ద ఫాలోయింగ్ 5 అని కనిపించిందంటే ఈ క్వశ్చన్ అంతా చదవకూడదు. ఇది ఆడ్ మ్యాన్ అవుట్ సంబంధించిన క్వశ్చన్. ఆడ్ మ్యాన్ అవుట్ మీన్స్ ఇక్కడ ఆప్షన్స్లో 5 ఆప్షన్స్లో 4 ఒకటే రకంగా ఉంటాయి, ఒకటి మాత్రము డిఫరెంట్గా ఉంటుంది. మనం కనుక్కోవాల్సింది ఆ డిఫరెంట్ వన్ అనేది కనుక్కోవాలి. సో ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అంతా చదవకూడదు. 4 ఆఫ్ ద ఫాలోయింగ్ 5 అంటూనే మనం ఏం చేయాలి, వెంటనే ఆప్షన్స్కి వెళ్ళిపోవాలి, ఆప్షన్స్లో వెళ్ళి చెక్ చేసుకోవాలి డైరెక్ట్గా. సో ఇక్కడ చెక్ చేస్తామండి ఒకసారి. ఫస్ట్ ఆప్షన్ ఏం ఇచ్చాడు, FB7, ఎఫ్ ఇచ్చాడు, బి ఇచ్చాడు, 7 ఇచ్చాడు. ఓకేనా, అంటే ఎఫ్ మనకి ఇచ్చింది ఇక్కడ ఏమొచ్చింది, F7Bలో ఫస్ట్ ఏం రాశాడు, ఎఫ్, తర్వాత లాస్ట్ లెటర్ బి, లాస్ట్ 7 రాశాడు. సో ఇదొక మీన్స్ ఇదొక ప్యాటర్న్ ఫాలో అవుతుంది. సో ఇలాంటి ప్యాటర్నే వేరే టైం నుండి చెక్ చేస్తాం. 2 3P, 2 అనేది ఎక్కడ ఉందండి, 2 3P సేమ్ ఇదే ప్యాటర్నే ఫాలో అవుతుంది కదా, 2 3P. సో ఇది సేమ్, బోత్ ఆర్ సేమ్. నెక్స్ట్ 9IH, 9IH, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ I ఉంది, H, సేమ్ ఇది కూడా ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంది. నెక్స్ట్ B2#, B అనేది ఇక్కడ ఉంది, 2
టూ ఇక్కడ ఉంది, హ్యాష్ ఇక్కడ ఉంది. సో మధ్యలో ఒక సింబల్, ఒక కాన్స్టెంట్ ఉంది కదా. ఇక్కడ ఏమి ఇచ్చారు, ఏవి లేవు. ఈ మూడు వచ్చేసి కాన్సిక్యూటివ్ లెటర్స్ కాబట్టి సో ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి ఇదే మన ఆన్సర్. ఇది V2H అనేది, V2 హ్యాష్ అనేది మన ఆన్సర్. V2 హ్యాష్. నెక్స్ట్ మూవ్ టు 25th క్వశ్చన్. హౌ మెనీ సచ్ సింబల్స్ ఆర్ దేర్ ఇన్ ద అబోవ్ అరేంజ్మెంట్? సింబల్స్ అడుగుతున్నాడు. హౌ మెనీ సచ్ సింబల్స్ ఆర్ దేర్ ఇన్ ద అబోవ్ అరేంజ్మెంట్, ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ బై నెంబర్ బట్ నాట్ ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై కాన్స్టెంట్. సింబల్ ఉండాలి, సింబల్కి బ్యాక్ సైడ్ నెంబర్ ఉండాలి, అండ్ ఫ్రంట్ సైడ్ మాత్రం కాన్స్టెంట్ ఉండకూడదు. చూడండి, సింబల్స్ టార్గెట్ చేయండి. సింబల్ బ్యాక్ సైడ్ సింబల్స్ ఏమున్నాయి, ఇక్కడ సింబల్ ఉంది కదా, సింబల్ బ్యాక్ సైడ్ నెంబర్ ఉందా, లేదు. సో ఇక్కడ సింబల్ ఉందా, బ్యాక్ సైడ్ నెంబర్ ఉంది, బట్ కాన్సనెంట్ ఉంది ఫ్రంట్ సైడ్, సో ఇది రాదు. నెక్స్ట్ వన్, సింబల్ బ్యాక్ సైడ్ నెంబర్ ఉందా, లేదు, సో ఇది రాదు. సింబల్ బ్యాక్ సైడ్ నెంబర్ ఉందా, లేదు, ఇది రాదు. సింబల్ బ్యాక్ సైడ్ నెంబర్ ఉంది, తర్వాత ఫ్రంట్ సైడ్ కాన్సనెంట్ ఉందా కూడా నెంబర్ ఉంది, సో ఇది ఒక పేరు 3%. నెక్స్ట్ సింబల్ ఉంది, బ్యాక్ సైడ్ నెంబర్ ఉంది, సో 2 pairs. నెక్స్ట్ మూవ్ టు 26th. హౌ మెనీ సచ్ ఓవెల్స్ ఆర్ దేర్ ఇన్ ద అబోవ్ అరేంజ్మెంట్? ఓవెల్స్ గురించి అడుగుతున్నాడు. అరేంజ్మెంట్ విచ్ ఈజ్ ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై నెంబర్. ఈ ఓవెల్ అనేది నెంబర్ని ఫాలో అవ్వాలి, బట్ నాట్ ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ బై సింబల్ని ఫాలో అవ్వకూడదు. అంటే ఓవెల్ ముందర నెంబర్ ఉండాలి, ఓవెల్ బ్యాక్ సైడ్ వచ్చేసి సింబల్ ఉండకూడదు. అలాంటి చెక్ చేసుకోండి ఓవెల్స్ ఏమున్నాయో. ఫస్ట్ ఈ ఉంది, ఈ ఓవెల్ కదా, ఓవెల్కి ముందర నెంబర్ ఉందా, ఫ్రంట్ సైడ్ ఉందా, లేదు. నెక్స్ట్ ఓవెల్ ఏ అనేది ఓవెల్ కదా, ఓవెల్కి ఫ్రంట్ సైడ్ నెంబర్ ఉందా, లేదు, ఇక్కడ లేదు. నెక్స్ట్ యు, ఓవెల్కి ఫ్రంట్ సైడ్ నెంబర్ ఉందా, లేదు. నెక్స్ట్ ఓవెల్ ఇంకేమున్నాయి ఓవెల్స్, ఐ ఉంది, ఐకి నెంబర్ ఉందా, లేదు. సో ఇది ఏం లేవు కదా, సో ఆన్సర్ వచ్చేసి నా. నెక్స్ట్ మూవ్ టు 27 to 28 క్వశ్చన్. స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్స్. దేర్ ఆర్ 6 members in the family AF, DBC and G. Among them only 3 males. ఓకేనా, ఒక ఫ్యామిలీ ఉందంటే ఆ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, 6 members ఉందంట. 6 members ఉన్నారు. ఆ 6 membersలో 2 male members ఉన్నారు. అంటే ఇంక రిమైనింగ్ 4 వచ్చేసి ఫీమేల్. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే బి ఈజ్ ద డాటర్ ఆఫ్ ఏ. బి ఈజ్ ద డాటర్ ఆఫ్ ఏ అంటే ఏ పైన జనరేషన్ అవుతాడు. సో ఏ యొక్క జెండర్ తెలియదు కాబట్టి డైరెక్ట్ వేసుకున్నాం. ఇక్కడ బి ఈజ్ ద డాటర్ అంటే బి మైనస్. తర్వాత హూ మీన్స్ ఏ గురించి తీసుకుందామండి. హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ డి అంటే ఏ అనేవాడు డికి ఫాదర్ అంటే ఏ జెండర్ ఏమైతే ప్లస్ అవుతుంది. సో ఇక్కడ డి. ఇప్పుడు బి అండ్ డి వచ్చేసి సిబ్లింగ్స్ అవుతారు. డి యొక్క జెండర్ మనకి ఎగ్జాక్ట్లీ తెలియదు కాబట్టి సో నెక్స్ట్కి వెళ్దాం. జీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఎఫ్ అన్నాడు. జీ అనేవాళ్ళు ఎఫ్కి మదర్ అంట. నెక్స్ట్ వన్, సి ఈజ్ ద ఆంట్ ఆఫ్ డి. సి ఈజ్ ద ఆంట్ ఆఫ్ డి అంటే సి అనేవాళ్ళు డికి ఆంట్ అవుతారు. ఆంట్ ఎప్పుడైతుందంటే డి యొక్క వాళ్ళ ఫాదర్ యొక్క సిస్టరు డికి ఆంట్ అవుతుంది కాబట్టి సిని ఇక్కడ అరేంజ్ చేస్తాం. నెక్స్ట్ డి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎఫ్. డి యొక్క జెండర్ ఇచ్చండి డి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎఫ్. ఆల్రెడీ మనకి ఏమి ఇచ్చాడు, ఎఫ్ జీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎఫ్ అన్నాడు కాబట్టి జీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఎఫ్ అన్నాడు కాబట్టి జీ అనేటంటే జీ డి వచ్చేసి వైఫ్ అండ్ హస్బెండ్ అవుతారు. వాళ్ళ యొక్క పిల్లోడు వచ్చేసి వాళ్ళ యొక్క ఆ పిల్లోడు వచ్చేసి ఎవరంటే ఎఫ్ అవుతారు అనమాట, వాళ్ళ చిల్డ్రన్. సో ఇక్కడ ఏమిచ్చాడు మనకి, ఆల్రెడీ మనకి క్లూ ఇచ్చాడు. ఏమిచ్చాడు, ఈ ఫ్యామిలీలో ఓన్లీ 2 members మాత్రం మేలు, రిమైనింగ్ అంతా ఫీమేల్ కాబట్టి ఆల్రెడీ మేల్ వచ్చేసారు. ఎవరు ఏడి వచ్చారు, రిమైనింగ్ ఎఫ్ వచ్చేసి జెండర్ ఏమవుతుంది, ఫీమేల్ అవుతుంది. సో మూవ్ టు ఫస్ట్ క్వశ్చన్. హౌ ఈజ్ ఎఫ్ రిలేటెడ్ టు సీస్ నీస్. సి యొక్క నీస్ ఏమవుతుందో, సి యొక్క బ్రదర్ కూతురు నీస్ అవుతారు కదా. సో సి యొక్క బ్రదర్ కూతురు ఎవరు, బి. బికి ఎఫ్ ఏమవుతాడు అంటున్నాడు. ఎఫ్ ఏమవుతాడు, బి యొక్క బ్రదర్ కూతురే కదా, అంటే ఎఫ్ బికి ఏమైతే నీస్ అవుతారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నీస్ అంటే ఫీమేల్, నెఫ్యూ అంటే మేల్. ఇది గుర్తుంచుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ మూవ్ టు
హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ డాటర్ ఇన్ లా ఆఫ్ ఏ. ఏ యొక్క డాటర్ ఇన్ లా ఎవరు అంటున్నాడు. ఏ యొక్క డాటర్ ఇన్ లా ఎవరు? ఏ యొక్క సన్ ఎవరు? డి. డి యొక్క వైఫ్ ఎవరు? జీ. జీ ఏమవుతున్నప్పుడు ఏకి డాటర్ ఇన్ లా అవుతుంది. అంటే మన ఆన్సర్ వచ్చేసి జీ. నెక్స్ట్ మూవ్ టు 29 to 30 క్వశ్చన్. Direction test. Study the information carefully and answer the questions given below. Point Q is 8 meters west of H. H ki 8 meters. Q. నెక్స్ట్ పాయింట్ హెచ్ ఈజ్ 10 meters నార్త్ ఆఫ్ పాయింట్ కే. పాయింట్ హెచ్ అనేవాడు కేకి ఎలా ఉందంట. పాయింట్ హెచ్కి క్యూ ఎలా ఉన్నాడు? 8 meters వెస్ట్లో ఉన్నాడు. పాయింట్ హెచ్ ఈజ్ 10 meters నార్త్ ఆఫ్ పాయింట్ కే. నెక్స్ట్ పాయింట్ కే ఈజ్ 11 meters ఈస్ట్ ఆఫ్ ఎం. మనకి ఇక్కడ చూసుకోండి ఆల్రెడీ 8 meters వచ్చేస్తాడు కాబట్టి ఇక్కడ 3 meters ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వన్. పాయింట్ ఎం ఈజ్ 3 meters సౌత్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ చూడండి ఆల్రెడీ 10 metersలో 3 meters వచ్చింది కాబట్టి ఇక్కడికి ఎంత ఉంటుంది? 7 meters ఉంటుంది. ఇల్యూజన్. నెక్స్ట్ వన్. పాయింట్ ఎక్స్ ఈజ్ 7 meters వెస్ట్ ఆఫ్ ఎల్. ఎల్కి వెస్ట్లో అంటే ఇక్కడ వస్తుంది. ఆల్రెడీ 3 meters అయిపోయింది కాబట్టి నెక్స్ట్ 4 meters తీసుకోండి. ఇక్కడ 4 meters ఉంటుంది. 8 metersలో 4 meters వస్తే ఇంకా 4 meters ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఎవరు వస్తారో? ఎల్ వస్తాడు. ఓకేనా. ఎన్ని మీటర్స్ ఇది? 7 meters. ఎల్కి 7 metersలో వెస్ట్లో ఎవరంటే ఎక్స్ ఉన్నాడు. పాయింట్ ఎల్ ఈ సౌత్ ఆఫ్ బి విచ్ ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ క్యూ అండ్ హెచ్. విచ్ మీన్స్ క్యూ బి తీసుకుంటాం. బి అనేది హెచ్కి క్యూకి మిడ్ పాయింట్ ఉందంటే ఇక్కడ 4 ఉంటుంది. ఇక్కడ 4 ఉంటుంది. ఇక్కడ 4 ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మూవ్ టు ఫస్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద షార్టెడ్ డిస్టెన్స్ బిట్వీన్ బి అండ్ ఎల్. బికి ఎల్కి షార్టెడ్ డిస్టెన్స్ ఉంటుంది. బి ఇక్కడ ఉంది కదండి పైన. నెక్స్ట్ ఎల్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. వీటి మధ్య డిస్టెన్స్ అంటున్నాడు. ఆల్రెడీ 7 meters ఉంది కదండి ఈ ఇల్యూజన్. సో ఇక్కడ వచ్చేసి 7 meters ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి 7 meters. నెక్స్ట్ 30 క్వశ్చన్. ఇన్ విచ్ డైరెక్షన్ క్యూ విత్ రెస్పెక్ట్ టు ఎల్. క్యూ విత్ రెస్పెక్ట్ టు ఎల్. క్యూ ఎక్కడ ఉన్నా అండి? ఇక్కడ ఉన్నాడు. ఎల్ నుంచి చూసుకుంటే క్యూ ఏ డైరెక్షన్లో ఉన్నాడు? నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఉన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి నార్త్ వెస్ట్ డైరెక్షన్. నెక్స్ట్ మూవ్ టు 31 to 35. Study the information carefully and answer the questions given below. There are 8 boxes J, K, L, M, N, O, P and Q are placed one above another. 2 boxes are placed between K and N. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 8 boxes ఇచ్చాడండి. ఆ 8 boxes అరేంజ్ చేయాలా? ఎలాగో మనకు తెలియదు కాబట్టి ఫస్ట్ వాడు ఏ కండిషన్స్ ఇచ్చాడో ఆ కండిషన్ మనం ఫాలో అవుతా వెళ్ళిపోదాం. ఓకేనా. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఫస్ట్ 8 వేసుకుందామండి. 1 2 3 4 5 6 7 8. ఏమి ఇచ్చాడు ఇక్కడ? 2 boxes are placed between K and N. 2 boxes ఉంటుంది. తర్వాత Q is placed immediately below N. Q అనేవాడు N కిందే ఉంటాడు. ఓకేనా. ఇలా అరేంజ్ చేసుకుందాం.
కేకి 2 ఎన్ క్యూ. నెక్స్ట్ వన్ బాక్స్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ పి అండ్ ఎల్. పికి ఎల్కి ఒక బాక్స్ ఉండాలి. నెక్స్ట్ వన్ బాక్స్ ఎం ఈజ్ ప్లేస్డ్ వన్ ఆఫ్ ద అబోవ్ ప్లేస్ ఆఫ్ ఎన్ అండ్ వన్ ఆఫ్ ద ప్లేస్ ఆఫ్ బిలో ఓ బట్ నాట్ ఇమ్మీడియట్ అబోవ్ ఆర్ బిలో. అంటే ఎం అనేవాడు ఎలా ఉన్నాడంటే ఎన్కి పైన ఉంటాడు, అంటే ఇమ్మీడియట్ పైన ఉండడు, తర్వాత ఓకి కింద ఉంటాడు. అది ఇమ్మీడియట్ కిందనే ఉండడు, ఎక్కడైనా ఉండొచ్చు కానీ వెంటనే ఉండకూడదు. ఎన్కి వెంటనే పైన ఎం ఉండకూడదు, ఓకి వెంటనే కింద ఎం ఉండకూడదు. సో ఇది కండిషన్. నెక్స్ట్ వన్ జే అండ్ ఓ ఈజ్ నాట్ ప్లేస్డ్ అబోవ్ పి. జే మరియు ఓ అనేవాళ్ళు పీకి పైన ఉండకూడదు. ఓకేనా, ఇది కండిషను. సో ఫస్ట్ ఏం చేస్తామంటే ఎన్ క్యూని అరేంజ్ చేసుకుంటూ పోదాం, ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. చూడండి ఎన్ ఎక్కడ ఎన్ ఉంది కాబట్టి ఎన్కి క్యూ వెంటనే వస్తుంది కాబట్టి ఎన్ పైన 2 ప్లేసెస్ 1 2 ఇక్కడ కే వస్తుంది. నెక్స్ట్ వన్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి 10 చూడండి. వన్ బాక్స్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ పి అండ్ ఎల్. పికి ఎల్కి 1 బాక్స్ అన్నాడు కాబట్టి సో అది రాదు, మనకి ఎక్కడ అరేంజ్మెంట్ లేదు. నెక్స్ట్ ఎం ఈజ్ ప్లేస్డ్ వన్ ఆఫ్ ద అబోవ్ ప్లేస్ ఆఫ్ ఎన్. ఎన్ పైన ఎం ఉంటాడు అంటున్నాడు. ఓకేనా, ఎన్ పైన ఇక్కడ చూడండి, ఇక్కడ ఎం పెట్టినామనుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఓ ప్లేస్ చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ ఓ పైన పెడితే ఓ పీ పైన ఓ రాకూడదు కాబట్టి ఇలా ఉందని కండిషన్. నెక్స్ట్ వచ్చేసి పీకి ఎల్కి ఒక అరేంజ్ చేయొచ్చు. పీకి ఎల్ ఇక్కడ మాత్రం అరేంజ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ జే మిగిలిపోయింది వచ్చి జే. ఇది బాక్స్ పజిల్. మూవ్ టు ఫస్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాక్స్ ఈజ్ ప్లేస్డ్ జస్ట్ బిలో ఎల్. ఎల్ కింద ఎవరున్నారు, జస్ట్ బిలో కే కదా. సో అవర్ ఆన్సర్ ఈజ్ కే. ఇక్కడ లేదు కాబట్టి నన్ ఆఫ్ దిస్. నెక్స్ట్ మూవ్ టు 32 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాక్స్ ఈజ్ ప్లేస్డ్ జస్ట్ అబోవ్ ఎన్. సో మనకి ఏమొచ్చేది ఆర్డర్ పి ఓ ఎల్ కే ఎం జే ఎన్ క్యూ. ఏమి చేయండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాక్స్ ఈజ్ ప్లేస్డ్ జస్ట్ అబోవ్ ఎన్. ఎన్ పైన ఎవరు ఉన్నారండి, జస్ట్ అబోవ్లో జే ఉన్నారు కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ బి. నెక్స్ట్ మూవ్ టు 33 క్వశ్చన్. హౌ మెనీ బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ ఓ అండ్ ఎన్. ఓకే ఎన్నికి ఎన్ని బాక్సెస్ ఉన్నాయంటే ఒకసారి డయాగ్రామ్ చూడండి. 1 2 డయాగ్రామ్ ఏంటి, పిఓ ఎల్ కే ఎం జే ఎన్ క్యూ. ఓకే ఎన్కి ఓ ఇక్కడ ఉంది కదండి, ఎన్ ఇక్కడ ఉందా, ఎన్ని బాక్సెస్ ఉన్నాయి వీటి మధ్య 1 2 3 4 ఉన్నాయి కాబట్టి ఆన్సర్ డి. నెక్స్ట్ మూడు 34 క్వశ్చన్. డయాగ్రామ్ వేసుకోండి. ఇక్కడ పిఓఎల్ కేఎం జేఎన్ క్యూ. వాట్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ బాక్స్ ఎం. బాక్స్ ఎం ఎట్లుందండి, ఫస్ట్ ఆప్షన్ చూడండి, థర్డ్ ఫ్రమ్ టాప్. టాప్ నుండి థర్డ్లో ఉందా, లేదు ఫిఫ్త్లో ఉంది కదా, సో ఫస్ట్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ సెకండ్ ఫ్రమ్ టాప్, సెకండ్ పొజిషన్లో ఉన్నారు, ఓ ఉంది కదా, సో అది కూడా కాదు మనకి. నెక్స్ట్ మూడు థర్డ్ ఆప్షన్, థర్డ్ ఫ్రమ్ బాటమ్. బాటమ్ అంటే 4th పొజిషన్ ఉంది కదా, సో ఇది కూడా కాదు. నెక్స్ట్ సెకండ్ ఫ్రమ్ బాటమ్ కాదు కదా, ఇది కూడా కాదు కాబట్టి నన్ ఆఫ్ దిస్. ఇంకేది ఆన్సర్ లేదు కాబట్టి నన్ ఆఫ్ దిస్. నెక్స్ట్ డయాగ్రామ్ వేసుకోండి ఇక్కడ కూడా ఒకసారి. పిఓఎల్ ఎం జేఎన్ క్యూ. ఇక్కడ ఏమి 4 ఆఫ్ ద ఫాలోయింగ్. ఆల్రెడీ ఇందాక చెప్పానండి, 4 ఆఫ్ ద ఫాలోయింగ్ అని కనిపిస్తాను. మనం ఏం చేయాలా, ఇది ఆడ్ మ్యాన్ అవుట్ అని మనం గుర్తుంచుకోవాలి. చూడండి పిఎల్కి ఒక గ్యాప్ ఉన్నారు. నెక్స్ట్ వన్ ఓ ఇక్కడ మిస్ అయింది, సారీ డయాగ్రామ్ ఇది కాదు, మిస్ అయిపోయింది. డయాగ్రామ్ ఏంటంటే పిఓఎల్ కేఎం జేఎన్ క్యూ. 4 ఆఫ్ ద ఫాలోయింగ్ కనిపిస్తే ఆడ్ మ్యాన్ అవుట్ అని గుర్తుంచుకోవాలా. డైరెక్ట్ ఆప్షన్స్కి వెళ్ళిపోవాలి. క్వశ్చన్ అంతా చదవకూడదు. క్వశ్చన్ అంతా చదివితే టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఏమి ఇచ్చాడు, పీకి ఎల్కి ఒక గ్యాప్ ఉన్నారు, సో 1 గ్యాప్. నెక్స్ట్ ఓకే, ఓ ఇక్కడ ఉందండి, కే ఇక్కడ ఉంది, 1 గ్యాప్ ఉంది, సో ఇది కూడా 1 గ్యాప్. నెక్స్ట్ ఎన్ఎంకి ఒక గ్యాప్ ఉన్నారు, సో ఇది 1.
ఎల్ఎన్, నెక్స్ట్ ఎల్ఎన్ ఇక్కడ ఉంది కదా, వీటి మధ్య 1 2 3 గ్యాప్ ఉంది. నెక్స్ట్ క్యూజేకి వన్ గ్యాప్ ఉంది. ఇందులో డిఫరెంట్ కనిపిస్తుంది ఏంటండి, ఎల్ఎన్ కదా, అన్ని దానికి మధ్యలో ఒకటి గ్యాప్ ఉంటే ఇక్కడ మాత్రం 3 గ్యాప్స్ వస్తుంది కాబట్టి ఇది డిఫరెంట్ ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఎల్ఎన్. సో ఎవరైతే 20th 21st అండ్ 27th ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ రాస్తున్నారో వాళ్ళందరికీ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్ మంచిగా రాయండి. మండే రోజు మన మెమొరీ బేస్డ్ పేపర్ కూడా మేము ఎక్స్ప్రెస్ పెడతాము. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.